తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రయాణించే వారికి శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ పూణే ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్లో నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు వేగవంతం కానున్నాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 3 గంటల్లోపే చేరుకోవచ్చని మంత్రి తెలిపారు. గంటలు గరిష్టంగా 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను డిజైన్ చేశారు. మొత్తంగా 761 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో 12 స్టేషన్లుంటాయని, అవసరాన్ని బట్టి ఎలివేటెడ్ అండర్ గ్రౌండ్ మార్గాల్లో నిర్మాణం చేపడతామని వివరించారు. ముఖ్యంగా వికారాబాద్ సమీపంలో 4.6 కిలోమీటర్ల పొడవైన భారీ టన్నెల్ నిర్మించనుండడం ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఎకనామికల్ గ్రోత్ కారిడార్ గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలోనే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రతిపాదించిన ఇతర హైస్పీడ్ కారిడార్లపైన మంత్రి చర్చించారు. అమరావతి మీదుగా వెళ్లే చెన్నై కారిడార్ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. మన్ననూర్, సోమశిల మీదుగా వెళ్లే బెంగళూరు కారిడార్ అలైన్మెంట్ ప్లాన్లను కూడా పరిశీలించారు. ఈ భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి కీలక విధాన నిర్ణయాలు తీసుకుంటామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.